హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు చేసిన బ్లాగ్ అండి. ఇంకా ముందు రోజు అయితే ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర వేసి అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే నాకు బ్రేక్ఫాస్ట్ గా ఫాస్టింగ్ అండి ఈ రోజు ట్యూస్డే రోజు. అందుకని ఇంకా నేనైతే ఈ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. బనానా, క్యారెట్, బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూరం అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్మూతీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా తీసుకోవచ్చు. ఇంకా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇది ఒకటే. ఈ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించాను. ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంకా ఇద్దరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ అలాగే నేనైతే స్మూతీ చేసుకొని తాగుతున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఏం బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోలేదు. అలాగే మొలకలు కూడా ఏమీ లేవు. యాక్చువల్లీ పెసర్లు, మినపప్పు అయితే అయిపోయింది. అందుకని ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు అయితే తీసుకొని రమ్మని చెప్పాను. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాడు. తను వెళ్ళిన తర్వాత నేను కూడా ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని కొన్ని బౌల్స్ ఉంటే వాష్ చేసుకున్నాను. బీట్రూట్ జ్యూస్ చేసుకుందామంటే బీట్రూట్ అయితే లేదు. ఇంకా అందుకని నేనైతే ఏం జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు. ఇక్కడ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, టమాటోస్, అలాగే వంకాయలు. ఈ వంకాయలు అయితే మా మమ్మీ వచ్చేటప్పుడు మా చెట్టుకి ఉండే, ఇంకా అవైతే ఒక 5-6 ఇస్తే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంది ఆ రోజు కర్రీ అయితే. నార్మల్ గా అయితే మనం తీసుకొచ్చుకున్న రోజు వంకాయలు కానీ సోరకాయ కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే కూడా. ఇంకా సింపుల్ గా చేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న వెంటనే టమాటా ముక్కలు అయితే వేసుకోకూడదు. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. వంకాయలు అన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటేనే బాగా ఉంటుంది. వంకాయలు కూడా సాఫ్ట్ అయిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు వేసుకొని, కారం అయితే వేయడం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి, సాల్ట్ వేసుకొని మూత క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే కర్రీ కూడా అయిపోతుంది. ఇంకా నేను కూడా బయటకు వచ్చి చూసాను. ఫుల్ అంటే ఫుల్ వేడిగా ఉంది. ఈ రోజు అయితే కంపల్సరీగా వర్షం అయితే పడుతుంది అనుకున్నాను. ఇంకా ఈవినింగ్ వరకు అయితే పడాలి అనుకున్నా. ఇంకా పడ్డది ఆ రోజు అయితే వర్షం కూడా. ఇంకా గడ్డ పెరుగు అయితే చాలా బాగుంది. మా మమ్మీ ఇంకా పాలు పంపించింది అన్నాను కదా, పాలు వేడి చేసిన తర్వాత తోడు కూడా వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక ఇవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టాను ఆఫ్టర్నూన్ లంచ్ కి. ఇంకా మా హస్బెండ్ కాల్ చేస్తే వస్తా అని చెప్పారు. అందుకని తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇంకా ఆ రోజు అయితే కర్రీ. మా హస్బెండ్ వస్తా అని చెప్పారు. తనైతే ఇంకా రాలేదు. 3:30కి వచ్చారు. నేనైతే 1:30కి అయితే తినేసాను లంచ్. ఇంకా అంతే. తను అప్పుడప్పుడు వస్తా అని చెప్పి లేట్ అవుతుంది. ఇంకా అందుకని నాకైతే ఆకలేసి తినేసాను. మా హస్బెండ్ కూడా 3:30కి వచ్చి లంచ్ అయితే చేశాడు. ఇంకా తను కూడా తినేసి మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. టైం వచ్చేసి 3:40 అవుతుంది. ఇప్పుడైతే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈరోజు 1:30కి అలా అయితే తినేసాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి తినేసి వెళ్ళారు. వర్క్ అయితే ఉంది. ఫస్ట్ బౌళ్ళు ఉన్నాయి. ఇంకా బౌల్ అన్నీ కూడా వాష్ అయితే చేసేసుకుంటాను. ఇంకా టైం కూడా అప్పటి వరకు 4 అవుతుంది. కొన్ని మిల్క్ అయితే తాగుతా. కొన్ని బౌల్స్ ఉంటే వాష్ అయితే చేసి, సో ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. వెజిల్స్ అన్నీ కూడా. ఇంకా మిల్క్ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకున్నాను కదా, అది తోడు పెట్టాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా నేను పాలైతే వేడి చేసుకుంటున్నాను. టైం కూడా 5:40 అయితే అవుతుంది. మిల్క్ అయితే వేడి చేసుకుంటున్నాను. బయట చూపిస్తున్నాను. ఫుల్ వర్షం వచ్చేలా ఉంది. మబ్బు అయితే ఉంది. బట్ వేడిగా అయితే ఉందండి. 2-3 డేస్ నుండి అయితే చాలా ఉక్కపోతగా అనిపిస్తుంది. ఇంక ఇప్పుడైతే మబ్బు వస్తుంది. వర్షం పడాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే. టూ డేస్ వేడిగా ఉన్నందుకైతే ఈరోజు ఫుల్ వాన అయితే పడుతుంది. సూపర్ అంటే సూపర్ పడుతుంది. మొన్న 3-4 డేస్ అయితే ముసిరి పెట్టిన దానికంటే ఈరోజు అయితే ఎక్కువ పడుతుంది. అంత బాగా పడుతుంది. చల్లగా అయితే ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. పాలు తీసుకొని వచ్చి అయితే తాగేసాను.
అయిపోద్ది. యాక్చువల్లీ ఇప్పుడైతే ఒక మక్క కంకి ఉంటే బాగుండేది, ఇంకా అదైతే తినేసేదాన్ని. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది, ఇంకా అందుకని ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ టీవీ అయితే పెట్టుకున్నాను, న్యూస్ కాసేపు చూసాను, అలాగే సర్వపిండి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు చాలా టైమ్స్ అయితే సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను వీడియోస్లలో కూడా. ఒకవేళ ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియోని చూసినట్లయితే నా ఛానల్లో నేనైతే అప్లోడ్ చేశానండి, ఒకసారి అయితే చూడండి మీకు నచ్చితే. ఇంకా ఇక్కడ సర్వపిండి అయితే పెట్టేశాను, ఇంకా మా హస్బెండ్ కి అయితే వాటర్ హీట్ చేస్తున్నాను. ఆ రోజు అయితే కరెంట్ 1 అవర్ అయితే పోయిందండి, ఇంకా అందుకని స్టవ్ మీద పెట్టాను. మా హస్బెండ్ కి అయితే ఇంకా మాకు తెలిసిన రిలేటివ్స్ వచ్చి అయితే బోడ కాకరకాయ అయితే మళ్ళీ ఇచ్చారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ జ్యోతక్క. ఇంకా నెక్స్ట్ డే అయితే వండుతాను బోడ కాకరకాయలు. ఇంకా లాస్ట్ టైం కూడా మా డాడీ అయితే తీసుకొచ్చారు. 2 టైమ్స్ అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ సీజన్ లో చాలా బాగా దొరుకుతాయి. ఇంకా రేపు చారు అయినా కర్రీ అయినా ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా అదే చూపిస్తున్నాను మీకు కూడా. ఒక 1/2 kg వరకు అయితే అవుతాయి. ఈ సీజన్ లో అయితే ఈ బోడ కాకరకాయలు చాలా బాగా దొరుకుతాయి. కంచెకాడ కానీ పొలంలో అయితే ఫుల్ దొరుకుతాయి. ఇంకా అందరైతే పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎప్పుడు తీసుకొచ్చి వండుకుంటారు. ఇంకా మేము కూడా విలేజ్ లో ఉంటాం కాబట్టి మాకు కూడా దొరుకుతూ ఉంటాయి. నార్మల్ గా అయితే 150కి 1/2 kg అంట బోడ కాకరకాయలు. కింద మా ఓనర్ అంకుల్ కూడా మార్కెట్ లో అయితే తీసుకొచ్చారు. సర్వపిండి అయితే అయింది, ఇంకా టేస్ట్ అయితే చూడలేదు, కొంచెం అయితే టేస్ట్ చూసాను, చాలా టేస్టీగా ఉంది. నేనైతే చాలా టైమ్స్ చెప్పాను వీడియోస్ లో కూడా, వీక్లీ వన్స్ అయినా సర్వపిండి అయితే పెట్టుకుంటానని. సర్వపిండి అంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఇంకా పెడుతూ ఉంటాను. ఇంకా మార్నింగ్ అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నాను బాదం, జీడిపప్పు, కిస్మిస్. ఇంకా అంతే అండి, ఈ రోజు బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాను, ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అప్లోడ్ చేస్తానండి వీలైతే టైం ఉంటే. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.